అంటే ఈ సినిమాని చూసిన తర్వాత మేడం అంటే క్రిటిక్స్ లెక్క అన్నారు కదా మేడం మీ నా వైఫ్ వైఫ్ గారు ఏమన్నది చెప్పండి. సేమ్ ఆ, సేమ్ అంటే చెప్తున్నా కదా నేను, క్రిటిక్స్ ఎక్కడ ఉండరు, ఇటు మనసు పక్కనే తిరుగుతుంటారు. ఆ, ఆ, సో అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తను తను చూసి అంటే అఫ్ కోర్స్ చెప్పా కదా, యుఎస్ నువ్వు అన్నట్టు అన్న యుఎస్ లో మూవీని చూసే విధానం వేరు, వ్యూయింగ్ వేరు. యా ఎవ్రీబడి గోస్ బై ద రివ్యూ. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు దే వాంట్స్ అ లాజిక్. అవును ఎవ్రీబడి వాంట్స్ అ లాజిక్. నా Yeah. నువ్వు ఎందుకు పెట్టావు ఈ షాట్, ఆడొచ్చి ఏమైపోయాడు, ఎందుకు రాలేదు లాస్ట్ లోకి, ఇట్లా చాలా ఉంటాయి. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ నేను చేస్తున్నప్పుడు కూడా తెలుసు కదా నాకు. సో ఆ యాంగిల్లో తను చూసింది పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఓకే, అందరూ నవ్వుకుంటారు బాగా, మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. లెట్స్ లీవ్ ఇట్ దేర్, అంతే అంతే. లెట్స్ నాట్ గో మోర్ టెక్నికల్ ఇన్ టు ఇట్. ఓకే. సో వాట్ ఈస్ యువర్ జానర్ అంటే ఈ జానర్లో ఇది నేను స్టాండర్డ్ జానర్ నాది అన్నప్పుడు ఏ జానర్ మై జానర్, మై స్ట్రెంగ్త్, ఐ వుడ్ సే మై ఎమోషన్. ఐ రైడ్ బిగ్ ఆన్ ఎమోషన్. బాగా ఏడిపిస్తారా అన్న? నెక్స్ట్ చూడు ఇక మళ్ళీ అప్పుడు ఎట్లుదో రియాక్షన్ ఇది నా ఏంటన్నా ఇది ఏం లేదు, చూద్దాం. స్ట్రెంత్ ఎమోషన్ అన్నప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే నేను ఇంకా చేయలేదు కాబట్టి ఒక సినిమా చేసి అరే అన్న ఈ యాంగిల్ బాగా చేసారు అన్న, ఇది మీరు స్ట్రెంత్ అన్నా అని అప్పుడు మీరు చెప్తారేమో, అది వెయిటింగ్ నేను అనుకోవడం. అది లేదు అంటే నేను రాసుకున్న కథలో నేను చెప్తుంటా కదా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ మన సర్కిల్లో దే ఆల్ హ్యాడ్ ద సేమ్ ఒపీనియన్. ఓకే, నాకు అది లేకపోతే నాకు కథ రాయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇప్పుడు అనుకుంటాను లైక్ మీ ఇప్పుడు గీతాంజలి సినిమాలో అంజలి గారు, సునీల్ గారు పెద్ద క్యాస్టింగ్, ఇది లక్కీ డ్రాప్ లక్కీ అనమాట. ఇంత పెద్ద క్యాస్టింగ్ ని మనం రూల్ చేయడం అంటే పడుకున్నప్పుడు అరే వీళ్ళందరూ నేను చేసినారా, యాక్షన్ కట్ చెప్పినారా. కరెక్ట్ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే కూర్చొని, ఇదే ఆఫీస్ కదా, కూర్చొని లిస్ట్ వేస్తుంటే ఎంతమంది ఉన్నారు, 70 మంది ఉన్నారు. 70 people worked in this film. ఆర్టిస్ట్లే మెయిన్ నుంచి నెక్స్ట్ లెవెల్ వరకు 70 people ఉన్నారు. డబ్బింగ్ లిస్ట్ వేస్తే 70 మంది ఉన్నారు డబ్బింగ్ నుంచి చెప్పిపోయినారు. దాంట్లో మెయిన్ ఇప్పుడు అన్నట్టు సునీల్ అన్న ఫేవరెట్, అలీ గారు ఫేవరెట్. ఓకే, సత్య ఆఫ్ కోర్స్ రీసెంట్ థండర్ స్టార్మ్ సత్య. బట్ సునీల్ అన్న వీళ్ళు మనం చిన్నప్పటి నుంచి ఆయన కామెడీ, ఆయన టైమింగ్, ఆయన ఓకే అదొక లెజెండరీ కదా. అలీ గారు, సునీల్ అన్న వీళ్ళందరూ, వాళ్ళకి మనం యాక్షన్ కట్ చెప్పడం అనేది సమ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అంజలి గారు 50th ఫిలిం, అంజలి గారు వాట్ యూ ఫీల్ అంటే అంజలి గారితో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే 50th ఫిలిం ఎలా ఉండబోతుంది ఏంటని అన్నారా, లేకుంటే 50th ఫిలిం అని నాకు తెలియదు, అది లాస్ట్ తెలిసి అదే మ్యాజిక్, అదే అది కొంత మంచిది. లేకపోతే ఆ ప్రెజర్, ఇంకో ప్రెజర్ ఉండేది. ప్రతి దానికి ఇంకా క్రిటికల్ అయిపోయింది. అవును, ఏదో కొంచెం ఫ్రీగా చేసుకున్నాం. అయిపోయిన తర్వాత లాస్ట్ కి వచ్చినప్పుడు తెలిసింది ఇది 50th ఫిలిం కదా. ఓకే, అరే అవును అంటే తెలియదంటే ఆ సైడ్ వెళ్ళలేదు అసలు. అంటే కథ ఇదే దాంట్లో ఉన్నాం కానీ అట్లా తెలియకుండా అనొచ్చు. నిజంగానే ఐ థింక్ షీ ఆల్సో డింట్ సే, చాలా లేటర్ వరకు తర్వాత డిస్కషన్ లో వచ్చినట్టుంది అతడు అనుకుంటాను నేను, నాకు తెలియదు. అప్పటికి సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ యా, అందుకనే ప్రోమో సాంగ్ ఒకటి లాస్ట్ సాంగ్ ఉంటుంది, అది కూడా చూడండి, ఎంజాయ్ చేస్తారు. చూడండి, టైటిల్ ట్రోల్ సాంగ్. అండ్ సెకండ్ పార్ట్ 2 అంటే నేను చూసిన రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే విధానం, పార్ట్ 2 మాత్రం హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నాను. వాట్ వాజ్ మీ షార్ట్ లో ఏది సీన్ బాగా ఎంజాయ్ చేస్తుంది? అంటే అన్ని ఉంటాయి. క్రేజీగా ఎంజాయ్ చేసిందంటే సునీల్ అన్న ట్రాక్, సత్యాది సునీల్ది ట్రాక్ ఉంటుంది. వాళ్ళిద్దరు సార్ కొంచెం బాగా చూపించండి సార్ అంటే, ఆ దేవుడి వల్ల రావాలి ఎలా ఉంది అంటే ఆడు మొహం లైట్లు కొట్టండి కనిపించడంట. సో ఇలాంటి పంచెస్, లాట్ ఆఫ్ పంచెస్. సీన్ అన్నది కూడా, సీన్ అన్న ట్రాక్ కూడా సూపర్ ఉంటుంది సునీల్ గారిది. అన్న కొన్ని నేను చూసిన మీ కొన్ని ప్రెస్ మీట్స్ దీంట్లో సీన్ అన్న బాగా సపోర్ట్ పక్కనే వచ్చి సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వెరీ హ్యాపీ టు వర్క్ విత్ ఆల్ దిస్ వండర్ఫుల్ పీపుల్. మనకి మన సినిమా ఇండస్ట్రీలో నుంచి బయటకు వచ్చి చూస్తే చాలా మంది చాలా రకాలుగా మాడుతుంటారు వాళ్ళ గురించి, కానీ సీన్ అన్న ఎంత స్మార్ట్, ఇంటెలిజెంట్, అంటే స్మార్ట్ అంటే రాంగ్ వే కాదు, ఇంటెలిజెంట్ ఆయన. ఎందుకంటే పక్కన మళ్ళీ ఇబ్బందిని నువ్వు చెప్పకుండా తెలుసుకుంటాడు ఆయన. నీ కళ్ళలో చూసి నాకు బాడీ లాంగ్వేజ్ చూసి కనపడుతుంది. నేను ఎన్నిసార్లు నేను చూస్తుంటే చూడు, ప్రతి టీజర్ ట్రైలర్ ఎవ్రీ టైమ్ హి కమ్స్ పక్కన నించొని అన్న నువ్వు ఏదో జోక్ వేసి
ఆ మూమెంట్ డల్ లైట్ చేసేస్తే నేను ఫ్రీగా మాట్లాడతా. ఏవో ఆయన 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 థాట్ ప్రాసెస్ వేరు. నాతోటే కాదు, నా ఒక్కడితోనే కాదు, అందరితో అలాగే ఉంటాడు. అండ్ నాకు కొండంత సపోర్ట్. నేను అన్నాను పెట్టా, నేను అన్నా ఎవరినన్నా అంత ఈజీగా నేను అన్న మనకి ఎమోషన్ ఉంటుంది, మనం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కదా, అమ్మ అన్న అని పిలుస్తుంటాం. కానీ అన్న నిజంగా నువ్వు పిలిచినప్పుడు లోపల నుంచి రావాలి అది. అది నేను చెప్పా ఆయనకి, మెసేజ్ పెట్టామన్నా, అన్న యువర్ గాడ్స్ అండ్ బ్రదర్ టు మీ, పర్సనల్ గా టెక్స్ట్ పెట్టా, అంటే లవ్ యూ బ్రదర్ అని పెట్టాడు. సూపర్ అన్న.